వంకరి మనసు గలవారు ఏం చేస్తారంటే ఆ కుక్క మీదో కోడి మీదో దేని మీద ఒక దాని మీద వంకబెట్టి తిడతారు. వీరు వంకరి మనస్సు గలవారు, వీరు వంకరి మనస్సు గలవారు. అక్కడ చూసినట్లయితే వంకరి మనస్సు సంఘాలలో చాలా మందికి ఉంటూ ఉన్నాయి. వంకరి మనస్తత్వం ఈనాడు నీలో ఉన్నదేమో, ఈనాడు నీవు తెలుసుకో. వంకరి మనస్సు దేవునికి అంగీకారం కాదండి. తాటి చెట్టు వలె తిన్నగా ఉండమంటూ ఉన్నాడు. తాటి చెట్టు వలె తిన్నగా ఎందుకు ఉండమంటున్నాడంటే వంకరి తనము ఆయనకి ఇష్టముండదు. ఇక్కడ అన్ని కూడా వంకరి చూపుతో నడుస్తూ ఉన్నారు, వంకరి ప్రవర్తన గలవారు ఉన్నారు. కొన్ని సంఘాలలో అయితే కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. పైకి పలకరిస్తారు కానీ వంకరి మనసుతో పలకరిస్తారు, వంకరి బుద్ధితో పలకరిస్తారు, వంకరి ఆలోచనతో పలకరిస్తారు. దేవునిని గుర్తెరిగి కూడా వారేం చేస్తారంటే యేసు వైపు చూచుచు పందెపు రంగములో పరిగెత్తాలి. దేవునిని గుర్తెరిగిన వారు అపోస్తులుడైన పౌలు గారు యేసు వైపు చూచుచు పందెపు రంగములో పరిగెత్తాడండి. ఆ పందెపు రంగంలో పరిగెత్తాలని మనం అనుకోవాలి, ఆ పందెపు రంగంలో మనం ఉండాలని మనం అనుకోవాలి. మనం వంగిపోయిన జీవితం వలె ఉండకూడదు, వంగిపోయిన ప్రవర్తన మనలో ఉండకూడదు, వంకరి మనస్తత్వం మనలో ఉండకూడదు, వంకరి చూపు మనలో ఉండకూడదు. వంకరి చూపుతో జీవించిన ఎవరు? దావీదు మహారాజు. వంకరి చూపుతో వంకరి నడక మారాలి, వంకరి చూపు మారాలి. సంఘాలలో కొన్ని సంఘాలలో ఇలాగా జరుగుతూ ఉన్నాయి. వంకరి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. వంగిపోయిన జీవితము, వంగిపోయిన నడవడిక, వంకరి మనస్తత్వం. వంకరి మనస్తత్వం కూడా చాలా నీచాతి నిత్యంగా కనపడుతూ ఉన్నది. వంకరి మాటలు మాట్లాడుతారు. ఆ మాటలను మనము పలికేవారంగా ఉండకూడదు. ఆ మాటలను మనము ఉచ్చరించేవారుగా ఉండకూడదు. దేవుని వాక్యము మాట్లాడుచును, దేవుని నామాన్ని ఉచ్చరించుచు, దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టానుసారముగా నీవు జీవించగలుగుతావు. నీవు చేయనిదంతా కూడా సఫలమవుతుంది. నీవు ప్రతి విషయములోను వర్తిల్లుతావు. దేవుని ప్రతిది ఏదైతే అడుగుతావో అదన్నీ కూడా నీకు దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. నీ వంకర చూపు నీలో పెట్టుకొని, వంకరి మనస్తత్వం నీలో పెట్టుకొని, వంకరి ఆలోచన నీలో పెట్టుకొని, వంకరి చూపు నీలో పెట్టుకొని దేవుని అడిగితే నీకు కార్యాలు ఎలా నెరవేర్చబడతాయి? నీకు కార్యాలు నెరవేర్చబడాలంటే నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి, నీ ఆలోచన మారాలి. ఇంకన్నీ కూడా నీవు వంకరి బుద్ధులన్నీ కూడా మారినట్లుగా